దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం నిత్య వార్తల్లో నిలుస్తోంది. రాజన్న ఆలయంలోని ప్రధాన విభాగాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో గతేడాది ఆగస్టులో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. తాజాగా రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ఆదేశాలతో ఆలయ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. భక్తులకు కొంగు బంగారమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర దేవాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు గతంలో రికార్డును పరిశీలించి తప్పిదాలను గుర్తించారు. నెయ్యి, జీడిపప్పు, నూనెకు సంబంధించిన వివరాలు తేడాలున్నాయని, ఆలయంలో తలనీలాలు సమర్పించే భక్తుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్నారని గుర్తించారు. కొత్త టెండర్ల విధానానికి స్వస్తి పలికి దేవాదాయ శాఖ ఆమోదం లేకుండా పాత టెండర్ల ద్వారానే వస్తు సామాగ్రి కొనుగోలు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు తేల్చారు. అన్నసత్రం, కోడల నిర్వహణ, భక్తుల సౌకర్యాలకు కేటాయించిన గదులు, వీఐపీల దర్శనాలు, కళ్యాణం జరిపించే భక్తులకు ఇచ్చే ప్రసాదాలు, దాతల వివరాలు, సెక్యూరిటీ కోసం వెచ్చిస్తున్న ఖర్చుల వివరాలను, అనుబంధ ఆలయాల నిర్వహణ పేరిట వెచ్చిస్తున్న నిధులపైన ఏసీబీ అధికారులు ఆరా తీసి వివరాలు సేకరించినట్టు సమాచారం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో కొంతమంది సిబ్బంది నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చినట్టుగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో గత సంవత్సరం ఆగస్టు 22న ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గోదాం, టికెట్ కౌంటర్, కళ్యాణకట్ట తదితర చోట్ల సోదాలు చేశారు. నాటి ఏసీబీ రేంజ్ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో తూనికలు, కొలతలు, ఆడిట్ శాఖలకు చెందిన అధికారులు వివిధ అంశాలపై సమగ్ర విచారణ చేపట్టారు. పలు విభాగాల్లో తనిఖీలు చేశారు. అలాగే గోదాం విభాగంతో పాటు లడ్డు, పులిహోర ప్రసాదాల తయారీలో వినియోగిస్తున్న సరుకుల శాంపిళ్లను సేకరించారు. ఆలయ పరిస్థితుల్లో అవినీతి పరులు ఎక్కువైపోయింది. ఈ అవినీతి పరులను ఏసీబీ దాడుల ద్వారా దొరకవడం జరిగింది. అయినాను ఈ అవినీతి పరులను ఎండోమెంట్ శాఖ ఎందుకు వాళ్ళకు సస్పెండ్ చేయడం లేదు? ఎందుకు ఇంత అవసరం? ఈ రోజు పట్టణ ప్రజలకు 50,000 మంది, 60,000 మంది అయితే వాళ్ళకి మౌలిక వసతులు కల్పించే పరిస్థితి లేదు మన ఎండోమెంట్ వ్యవస్థ ఎక్కడ. ఎందుకు ఈవో గారి పైన కానీ ఇక్కడ వచ్చినటువంటి అలిగేషన్స్ వచ్చినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగం మీద ఎందుకు మీరు వేడి వేయడం లేదు? తాత్పర్యం ఏమిటి? ఈ రోజు హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తున్నటువంటి చర్యలకు మా హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. వెంటనే వారిని సస్పెండ్ చేసి మంచి వ్యక్తులను, అదేవిధంగా ధార్మిక సంఘాలకు ఆ వ్యవస్థను అప్పేపాలని చెప్పేసి మా బీఆర్ఎస్ కోరడం జరుగుతుంది. ఆలయ అభివృద్ధిలో ఉన్నటువంటి శ్రద్ధ ఈ సస్పెండ్ చేయడం ఎందుకు లేదని చెప్పేసి మేము ఎండోమెంట్ వారిని అడుగుతున్నాం. ఆగ మేఘాల మీద నుంచి గుడి బంద్ చేస్తారని చెప్పేసి మీరు చెప్పినమాట ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవుతుంది. బంద్ చేస్తారని చెప్పేసి మీరు ఏది కూడా సరైన అనాలోచితమైనటువంటి వ్యవస్థలో ముందుకు వెళ్తున్నారు. వెంటనే మీరు ఆలయ ఉద్యోగులపైన వేటు వేయకపోతే మా బీఆర్ఎస్ పక్షాన పెద్ద ఎత్తున దాన్ని రాజన్న ఆలయంలో జరిగిన ఏసీబీ రైడ్ తాలూకాను నివేదికలో విస్తుపోయే వాస్తవాలను వెలికితీసినట్టు సమాచారం. దీంతో ఆలయంలో పరిపాలనా పరమైన లోపాలను గమనించిన ఏసీబీ అధికారులు దేవాదాయ శాఖ డైరెక్టర్ కార్యాలయానికి నివేదికను సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టం 1964 ప్రకారం నిబంధనలు అతిక్రమించిన వేములవాడ రాజన్న ఆలయ ఈవోతో పాటు పలువురు ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వెలువడ్డాయి. కాగా ఈ లేఖలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి, రికార్డ్ అసిస్టెంట్లు సునీల్, అజయ్, లడ్డు కౌంటర్ ఇన్ఛార్జి లక్ష్మారెడ్డి, సూపరింటెండెంట్లు నరసింహమూర్తి, నర్సయ్య, జూనియర్ అసిస్టెంట్ నరేందర్లపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని మెమోలో స్పష్టం చేశారు. పుణ్యక్షేత్రమైన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం నందు గతంలో ఏసీబీ వారు చేసినటువంటి విచారణలో భాగంగా లడ్డూలు అయితేనేమి ఇతర విభాగాలకు సంబంధించి విచారణ ఏసీబీ వారు చేసిన వెంటనే సంబంధిత ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో సంబంధిత అధికారులకు వాళ్ళు మెమోలు జారీ చేయడం జరిగింది. కాబట్టి తక్షణమే ఉన్నతాధికారులు జోప్యం వహించకుండా తక్షణమే ఉన్నతాధికారులు దాని మీద విచారణకు ఆదేశించి సంబంధిత అవినీతి అక్రమాలకు పాల్పడ్డ అధికారులను ఇమీడియట్గా సస్పెండ్ చేసి వారి యొక్క పెన్షన్ కూడా ఆపివేయాలి. పదవి ఈ విచారణ జరుగుతున్న క్రమంలో కొంతమంది అధికారులు, ఈ అవినీతి అక్రమాలు చేసిన అధికారులు కోర్టులో పోయి స్టేలు తెచ్చుకుంటూ మళ్ళీ జాబ్లో కొనసాగుతున్నారు. కాబట్టి దీని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపించాలి. ఉన్నతాధికారులు ఏమాత్రం కూడా ఉన్నతాధికారులు ఉపేక్షించకూడదు. భక్తులకు విక్రయించే లడ్డు, పులిహోర ప్రసాదంలో
మోతాదుకు తగ్గట్టుగా సరుకులు కలవకపోవడం వల్లే ఎక్కువ స్టాక్ ఉందని ఏసీబీ అధికారులు తమ నివేదికలో వెల్లడించారు. భక్తులకు క్వాలిటీతో కూడిన లడ్డు ప్రసాదం అందజేయాలని కాజు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేస్తున్నారు. కానీ వాటిని పూర్తి స్థాయిలో వినియోగించకుండా దారి మళ్లిస్తున్నారని పేర్కొన్నారు. ప్రధానంగా టెండర్ ప్రక్రియ ద్వారా వంట సరుకులు కొనుగోలు చేయాల్సి ఉండగా పాత వ్యాపారితోనే ఒప్పందం పొడిగిస్తున్నారని ఏసీబీ దర్యాప్తులో తేలింది. వంట మనుషులకు సంబంధించిన మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకపోగా నీటి పరీక్షలు కూడా చేయడం లేదని గుర్తించారు. కాజు, జాజికాయ వంటివి బ్రాండెడ్ కావని, తయారీ గడువు తేదీలు లేవని గుర్తించారు. వంటశాలలో అపరిశుభ్రత కొట్టొచ్చినట్టుగా కనపడుతుందని తేల్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి వేములవాడ రాజన్న దేవాలయంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, ఈరోజు చూసుకున్నట్టయితే నిరుపేదల ఒంగు బంగారం చేస్తున్నటువంటి నిరుపేదల దేవునటువంటి రాజన్న దేవాలయంలో అవినీతికి పాటుపడుతున్నటువంటి ఆలయ ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా కోడెల మొక్కు ద్వారా సాంప్రదాయంగా వస్తున్నటువంటి కోడల మొక్కు ద్వారా కొన్ని కోట్ల ఆదాయం నెలల్లోనే వస్తున్నటువంటి సందర్భంలో ఏదైతే ఉన్నాయో కోడల ఉన్నటువంటి గోశాలలో కనీస సౌకర్యాలు లేకుండా ఈరోజు రాజన్న ఆలయంలో లడ్డు విషయంలో కావచ్చు, మరి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి భక్తులకు సౌకర్యాలు కల్పించే విధానంలో కూడా ఉన్నటువంటి ఆలయ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితులు మనం లైవ్లో చూడడం జరుగుతుంది. ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఏసీబీ దాడులు జరిగిన విషయం మన అందరికీ కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తున్నా, వారికి ఏసీబీ దాడులకు వచ్చిన వాళ్ళ ఇలా ముద్దాయిలు ఉన్నారని నోటీసులు ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ఈవో గారు దానిపై ఎలాంటి విజిటింగ్ లేకుండా, వారిపై ఎలాంటి దృష్టి పెట్టకుండా ఏదో నామమాత్రంగా ఓడలు చనిపోయినప్పుడే అక్కడ మీటింగులు పెట్టి ఇక్కడ మేము దీనికి ఖచ్చితంగా మేము రైతులకు ఇక్కడ అందిస్తామని ఒక కపట ప్రేమతో అలాగే నిరంతరం కోడల సంఖ్య పెరుగుతున్నాయి. వారి మొక్కులు మా సామాన్య భక్తులు ఈ కోడలను ఆనవాయితీగా కట్టే పరిస్థితిలో ఇలా కోడెల సంఖ్య పెరుగుతున్నటువంటి కానీ కనీస సౌకర్యాలు లేకుండా ఈ గోశాలలో వాటి కనీస వెంటనే డాక్టర్లు లేకుండా అక్కడ ఉన్న వాటిని చూసుకునేందుకు సంఖ్యాబలం లేకుండా అక్కడ ఉద్యోగాలు పెట్టకుండా పూర్తిగా నిరంతరం నిర్లక్ష్యం చేసుకుంటూ రానున్న రోజుల్లో వర్షాకాలంలో దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఆలయ వారు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారైనా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారైనా ప్రత్యేక దృష్టి సాధించి ఇక్కడ ఉన్నటువంటి కోడలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రతి ఒక్క ఆలయ ఉద్యోగిపై ఉంది. కాబట్టి ఆలయ స్టోర్ రూమ్లో చక్కెర, నగుబోతు తప్ప మిగతా సామాగ్రి అంతా అదనంగా ఉండటం గమనార్హం. స్టోర్ రూమ్లో ఉన్న రికార్డులను పరిశీలించిన ఏసీబీ అధికారులు అదనపు స్టాక్ ఉండడాన్ని గుర్తించారు. 5,331 కిలోల బియ్యం ఉన్నట్టు రికార్డుల్లో ఉండగా 6,240 కిలోలు నిలువ ఉన్నట్టుగా గుర్తించారు. 35 కిలోల శనగపిండి స్టాక్ ఉన్నట్టు రిజిస్టార్లు రాసి ఉండగా 62 కిలోలు నిల్వ ఉంది. 885 కిలోల సన్ఫ్లవర్ ఆయిల్కు 990 కిలోలు, 673 కిలోల నెయ్యి, 1655 కిలోలు ఉంది. 122 కిలోల చింతపండుకు 134 కిలోలు కాజు, 589 కిలోలకు 734 కిలోలు కిస్మిస్, 313 కిలోలకు 402 కిలోలు, 275 కిలోల కందిపప్పుకు 295 కిలోలు, 6,821 కిలోల శనగపప్పుకు 6,940 కిలోలు, 271 కిలోల పెసరపప్పుకు 280 కిలోలు, 176 కిలోల మినప్పప్పుకు 240 కిలోలు, 190 కిలోల పల్లి నూనెకు 279 కిలోలు, చక్కెర 2,040 కిలోలు ఉన్నట్లు రికార్డులో ఉండగా కేవలం 22 కిలోలు ఇలా ప్రతి సామాగ్రి కూడా అదనంగా ఉన్నట్టు గుర్తించారు. కోడ
మొక్కుల టికెట్లలో కూడా పలు లోపాలు ఉన్నాయని ఏసీబీ గుర్తించినట్టు నివేదికలు పేర్కొన్నారు. ముఖ్యంగా లడ్డూలో కలపాల్సిన కాజు, కిస్మిస్, ఇలాచీ, నెయ్యి మోతాదుకు తక్కువగా వినియోగించడం వల్ల నాణ్యత కొరబడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ నివేదిక ఆధారంగానే ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ శాఖ పరమైన చర్యలకు సిఫార్సు చేసినట్టుగా స్పష్టమవుతోంది. ఈ మేరకు గతంలో చేసిన రైడ్పై తాజాగా 7 అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఆలయంలోని లడ్డూ ప్రసాద విభాగంతో సహా అవినీతి నిరోధక శాఖ తనిఖీలు నిర్వహించి పలు అక్రమాలు కనుగొనడం తెలుస్తుంది. తాజాగా ప్రభుత్వానికి పంపిన మెమోలో ఆలయ కార్యనిర్వాహక అధికారితో పాటు 2 సూపరింటెండెంట్లు సహా 7 సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఏసీబీ సిఫార్సు చేసింది. గత సంవత్సరం ఆగస్టు 22న ఆలయ ప్రాంగణంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించక పరిపాలనలో విధానపరమైన లోపాలు ఉన్నట్టు తేలింది. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ 1964 నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ గత నెల మే 2న ప్రభుత్వానికి తదుపరి నివేదిక సమర్పించారు. ఏసీబీ చర్యకు సిఫార్సు చేసినప్పటికీ అది సమర్పించిన మెమోలో అధికారులు చేసిన అక్రమాలను పేర్కొనలేదు. ఏసీబీ నివేదిక ఆధారంగా ఎండోమెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అభియోగాలు మోపాలని శాఖపరమైన విచారణ నిర్వహించి తదుపరి ప్రభుత్వ చర్య కోసం నిర్దిష్ట వ్యాఖ్యలతో నివేదిక సమర్పించాలని ఎండోమెంట్ డైరెక్టర్ను ఆదేశించారు. ఏదేమైనప్పటికీ భక్తులకు సంబంధించిన అవసరాలపై దృష్టి కేంద్రీకరించి మరోసారి లడ్డూ నాణ్యత కోడెల నిర్వహణపై తప్పిదాలు జరగకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. కెమెరామెన్ గౌతమ్తో శ్రీనివాసరెడ్డి, S6 న్యూస్, కరీంనగర్.